ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ఇదంతా కన్ఫ్యూజన్ వల్ల, ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దీని మీద బేస్ చేసి మేము ఒక పర్ఫార్మెన్స్ ని రెడీ చేసాము. అది ప్లీజ్ సీరియస్ గా చూసి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. మా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున స్పెషల్ పర్ఫార్మెన్స్. ఏంటన్నా ఇంకెప్పుడు ప్రపోజ్ చేస్తావు వదినకి? ఇవాళ ఎలాగైనా నా మనసులోని మాట చెప్పేస్తాను రా. ఆల్ ద బెస్ట్ అన్నా. వర్ష, ఏంటిమో? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పేమో. వర్ష, ఏమో. వర్ష, నువ్వు ప్రపోజ్ చేస్తావని నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తొందరగా చెప్పేమో. ఐ లవ్ యూ వర్ష. ఎవడ్రా నువ్వు? నా కూతురునే పట్టుకుంటావా? నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాను సార్. మీరు ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. దారుణ పోయి ఎవడో వచ్చి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోవడానికి నేనేమైనా ఎదవలా కనబడుతున్నానా? తనకేం తక్కువ నాన్న? మంచి చదువు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అన్నిటికీ మించి నా మనసులో గొప్ప స్థానం సంపాదించారు. ఇంకేం కావాలి? అర్హత తక్కువ వాడికి రామరాజు ఇంటికి అల్లుడు కావాలంటే ఉండాల్సింది నీ మీద ప్రేమ కాదు, అర్హత. అంటే ఏంటి? ఇప్పుడు ఒప్పుకోవా? ఒకవేళ వాడితోనే నువ్వు బ్రతకాలనుకుంటే మేము చచ్చామనుకో. వర్ష, నీకేమైనా పిచ్చి పట్టిందా? పెద్దవాళ్ళు ఏదో కోపంలో అలా మాట్లాడతారు, అంత మాత్రాన నువ్వు ఆవేశంగానే మాట్లాడతావా? మా నాన్న నన్ను వదులుకున్నంత ఈజీగా నిన్ను నేను వదులుకోలేనేమో. ఇక నుంచి నాకన్నీ నువ్వేమో. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nirara, aradya. కొన్ని సంవత్సరాల తర్వాత ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. బాయ్ నాన్న. అమ్మ వర్ష, కొంచెం నేను బయటకు వెళ్ళే పనుంది. ఇంటి ఓనర్ వస్తానన్నాడు. ఈ రెంట్ డబ్బులు కాస్త ఇస్తావా? సరే అండి. అవును, మీ ఆయనేడమ్మా? కనపడట్లేదు. ఆయన ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఏం జాబ్ చేస్తుంటాడో? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే చిన్న చిన్న బట్టలు వేసుకొని అమ్మాయిలు తిరుగుతూ ఉంటారే, అదేనా అమ్మా? అదే అండి. చూసుకో అమ్మా, జాగ్రత్త. అసలే బయట రోజులు బాగోలేవు. నువ్వు చూస్తే అమాయకురాల్లా ఉన్నావు. మా ఆయన అలాంటి వాడు కాదండి. మీ ఆయన అలాంటోడని నేను ఎందుకు అంటానమ్మా? మీ ఆయన మంచోడే, కానీ బయటోళ్ళు మంచిగుండాలి కదమ్మా. ఏదో నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావని చెప్తున్నానంతే. మీ ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తాడు? అది కాదండి, అలసిపోయి వస్తారు కదా, భోంచేసి పడుకుంటారు. అదేంటి, నీతో గడపడా? అది కనీసం మనసు విప్పైనా మాట్లాడతాడా? లేదండి. ఏం మాట్లాడతాడులే అమ్మా. మనసు ఇక్కడుంటే మాట్లాడతాడు, మనసు ఎక్కడో పెట్టి వస్తాడు కదా, ఇంకేం మాట్లాడతాడు? నా కళ్ళ ముందే ఇలాంటి ఎన్నో సంసారాలు నాశనం అయిపోయాయి. నువ్వేదో జాగ్రత్త పడతావని చెప్తున్నానంతే. డబ్బులే కదా ఇవ్వాలి, ఓనర్ వచ్చాక నేను ఇస్తాను. ఇక మీరు వెళ్ళండి. వర్ష, తలనొప్పిగా ఉంది, ఒక కాఫీ పెట్టుకురా. సరే అండి. ఏమండి, ఎవరో శ్వేత అంట, ఫోన్.
ఎవరండి శ్వేత? అవన్నీ నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. వర్ష, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తా, అర్జెంట్ పని ఉంది. ఏమండి కాఫీ ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడేస్తున్నావు? అర్జెంట్ పని అని చెప్పి వెళ్ళావు, అది ఇదేనా? ఏం మాట్లాడుతున్నావు? రోజు ఇంటికి లేటుగానే వస్తున్నావు, దాంతో కొలకడానికి వెళ్తున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పిచ్చిదాని కాబట్టే కదా పోయి దాంతో కొలుకుతున్నావు. వర్ష, నోటికి ఏది వస్తుంది మాట్లాడు. నువ్వు మాత్రం దేంతో పడితే దాంతో తిరుగుతూ ఉంటే నేను నోరు మూసుకొని ఉండాలి, అంతేనా? నువ్వు తిరిగినట్టు నేను వేరే వాడితో తిరిగితే ఏం చేస్తావు? ఛీ, అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నానే, మనశ్శాంతి లేకుండా పోతుంది. మనసు ఇక్కడ ఉంటే మాట్లాడతాడు, మనసు ఎక్కడో పెట్టి వస్తాడు కదా, ఇంకేం మాట్లాడతాడు. నువ్వేదో జాగ్రత్త పడతావని చెప్తున్నాను. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా. వర్ష, వర్ష తలుపు తీ, వర్ష, వర్ష, వర్ష తలుపు తీ, వర్ష, వర్ష. ఇమ్ము, ఏ అమ్మాయి అయినా తన భర్త లైఫ్లో తనొక్కతే ఉండాలి అనుకుంటుంది. అలాంటిది తన ప్లేస్లో వేరే అమ్మాయి ఉంది అని తెలిస్తే తట్టుకోలేదు. నాతో నువ్వు హ్యాపీగా లేవని నాకు అర్థమైంది. తనతో అయినా హ్యాపీగా ఉండాలని ఇలా చేస్తున్నాను ఇమ్ము. తప్పు చేసావు వర్ష. హాయ్ అన్నయ్య. సారీ అమ్మా, పెళ్లికి రావటం కుదరలేదు. ఒకసారి వీలు చూసుకొని నువ్వు బావ ఇంటికి రండిరా, వదిన పరిచయం చేస్తాను. నువ్వు నా కూతుర్ని కూడా చూడలేదు కదా. తప్పకుండా వస్తాను అన్నయ్య. అనుమానం, చెప్పుడు మాటలు, మనిషిని ఎప్పుడూ కాల్చేసే నిప్పు కనులు. ఈ రోజుల్లో అనుమానాలతో పక్కవారు చెప్పిన మాటలు వింటూ అస్సలు జరిగిన సంఘటానికి దాని నీడలో జరిగిన అబద్ధానికి ఉన్న సంబంధం పట్టించుకోకుండా అలానే రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం. తెలిసిన విషయం విషం కాకముందే అందులోని సత్యం గురించి ఆలోచించాలి, తొందరపడకండి. మొత్తానికి వర్ష అండ్ ఇమ్ము ఎమోషనల్ సైడ్ చూసాం ఈ రోజు. అఫ్ కోర్స్ నమ్మకం అనేది ప్రతి ఒక్క రిలేషన్షిప్ ఫౌండేషన్. అట్ ద సేమ్ టైం గుడ్డి నమ్మకం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ అ వెరీ థిన్ ఫైన్ లైన్, ఫైన్ బ్యాలెన్స్. ఇంద్రజ గారు, ఇది సాధారణ జీవితంలో మనం ఎదుర్కొనేదే. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు అనుమానం రావడం ఎంత సహజము, అది పోగొట్టడం కూడా ఒక్కొక్కరి రెస్పాన్సిబిలిటీ అండి. ఒకవేళ వైఫ్ కి వచ్చిన హస్బెండ్ కి వస్తే వైఫ్ కూర్చొని మాట్లాడితే తీరని సమస్య అంటూ ఏది లేదు. అండ్ ఇక వర్ష అద్దరగొట్టేశారు పర్ఫార్మెన్స్. అండ్ ఇమ్ము చెప్పక్కర్లేదు, హీఈస్ అ వర్సటైల్ పర్ఫార్మర్. ఇంతకు ముందు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ అయింది చూస్తున్నాం మనం. చాలా చాలా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ కి ఏదైతే కావాలో అది న్యాచురల్ గా చేశారు. అండ్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఒక్క సీనే వచ్చినా చాలా బాగా చేశారు. వెరీ నైస్ అండి, వెరీ నైస్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఈ మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ని కొరియోగ్రాఫ్ చేసిన ప్రశాంత్ మాస్టర్ ఎక్కడా? ప్రశాంత్ మాస్టర్ అందరికీ తెలుసు, కొరియోగ్రఫర్ విత్ అన్ ఎమోషనల్ టచ్ అని. ఈ విషయం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటారు. మాస్టర్, ఈ కాన్సెప్ట్ మీద లేకపోతే ఎవరైనా మీకు ఇచ్చారా ఇది డెవలప్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఆయన ఇచ్చారు ఈ లైన్ ని రిప్రజెంట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ లైన్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి వర్ష గారు, ఇమాన్యుల్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ చాలా వర్క్ హార్డ్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.